ఆంధ్రప్రదేశ్లో సాక్షి టీవీ డిబేట్లో అమరావతి గురించి ఒక విశ్లేషకుడు చేసినటువంటి మాటలకు ఆ షో నిర్వహించినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు గారు కారణం అనేటువంటి ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసి ఆయన విజయవాడ జైల్లో పెడితే దానిపై కొమ్మినేని శ్రీనివాస్ తరఫున లాయర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టు ఈ కేసును విచారించి ఒకే ఒక సింగిల్ లైన్ జడ్జి ఇచ్చింది. ముందు ఆయనను విడుదల చేయండి, వెంటనే విడుదల చేయండి, ఇంకా రెండోది ఏమున్నా తర్వాత మాట్లాడుకుందాం అనే విధంగా సింగిల్ లైన్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఇది చాలా శుభపరిణామం. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా ఆ జరిగినటువంటి సంఘటనకు అతను బాధ్యుడా కాదని పూర్తి స్థాయిలో తెలుసుకోకుండా అధికారం ఉంది కాదని మన ఇష్టం వచ్చినట్టు మనం కేసులు పెడితే వాక్ స్వాతంత్రం కోల్పోయే అవకాశం ఉంది కదా ప్రజాస్వామ్యం. అక్కడ సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరఫున తెలుసు పెద్ద ఆయన సిద్ధార్థ లూథ్రా వాదించడమే కాదు, దీనికి సంబంధించి ఏదన్నా బెయిల్కు దీనికి సంబంధించి హైకోర్టుకు మీరు చెప్పండి అనే విధంగా కూడా ఇంకొక రకంగా దాన్ని తప్పుదోవ పట్టేయాలనే ఆలోచన కూడా చేసిండ్రు. అయినా కూడా సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. ఒకే సింగిల్ లైన్, వెంటనే ఆయనను విడుదల చేయండి, ఆయన వయసు రీత్యా ఆయన మీద పెట్టినటువంటి కేసులు ఏంటివి అనే ఉద్దేశం చెప్పడంతో ఈరోజు సాయంత్రం గల దాదాపు ఆయన విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది. వాస్తవంగా ఆ రోజు జరిగిన సంఘటనకు ఆయన బాధ్యుడు కాకపోయినా సారి చెప్పిండు, మళ్ళీ రోజు వచ్చి ఆయన ఏదో నవ్వినాడని. అక్కడ సుప్రీంకోర్టు ఏమి వ్యాఖ్యానించింది, వల్ల వచ్చేటువంటి డిబేట్లో పాల్గొన్న వ్యక్తులు వాళ్ళు ఏం మాట్లాడతారో ముందే తెలియదు కదా. అంత మాత్రాన ఈ యొక్క షో నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులు నవ్వకుండా దాని మీద స్పందించకుండా ఎట్లా ఉంటారు? అదే సుప్రీంకోర్టు చెప్పింది. చూద్దాం ఈరోజు సాయంత్రం కల్లా విడుదలవుతాడో, ఇంకా వీళ్ళు ఏమన్నా లిటిగేషన్స్ పెడతారు. ఏదైనా చాలా మంచి శుభపరిణామం. చాలా సీనియర్ జర్నలిస్ట్ అయినా అలాంటి వ్యక్తులను అలాంటి కేసులు ఇరికించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా మనం భావించవచ్చు.